కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన డిబేట్ కొనసాగుతుంది. దిలీప్ గారు, కేసీఆర్ చాలా స్పష్టమైన కామెంట్ ఒకటి చేశారు. జనరల్గా పెద్ద కాళేశ్వరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. సో ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న చితక ఏదైనా జరిగితే వాటిని సరిచేయాలి తప్పించి ఇంతకు ముందున్న గవర్నమెంట్ మీద బురద తల్లే కార్యక్రమం చేయడం ఏంటి, వీళ్ళకి చేత కాదా అనే పాయింట్ని రైజ్ చేస్తున్నారు దిలీప్ గారు. ఒకటి 10 years బంగారు పండుగలో తెలంగాణను ఆయనకు అప్పచెప్పారండి. మనందరికీ తెలుసు, ఉద్యమ కాలం లోపల మనకున్న 3 నినాదాలు. అది నిధులు, నీళ్లు, నియామకాలు. నీళ్ల విషయంలో ఆయన టేకప్ చేసిన కాళేశ్వరం అనేది హైలీ డిస్ప్యూటెడ్. మనం అపోజిషన్లో కాంగ్రెస్ మీద ఉండటమే కాకుండా ఈవెన్ కేంద్రానికి సంబంధించిన ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ ఆ పార్టీ అతను కూడా వచ్చి కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం అనేది ఏటీఎం లాగా పనిచేస్తున్నారు. అది ఎప్పుడైతే కుంగిందో డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒక టీం వచ్చి ఇది డిఫెక్టివ్ డిజైన్ అన్నారు. అంటే దాన్ని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా రిపేర్ చేయడం కూడా నిజానికి అవసరమా, చేస్తే అసలు పనికి వస్తుందా పనికి రాదనేది వారు అన్నట్టు. ఎస్, అదే ఒక దగ్గర కట్టినట్టు ప్రాజెక్ట్ కాదు, సిరీస్ ఆఫ్ బ్యారియర్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ తట్టుకుంటుందా కొట్టుకుపోతుందా అనేది నిజంగా మనకు తెలియదు. సో దాన్ని సేవ్ 1,00,000 కోట్లు సేవ్ చేయడానికి మరొక 1,00,000 కోట్లు పెట్టాల్సి వస్తుందా అనేది కూడా బిగ్ ఇష్యూ, అది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ రకరకాల ప్రాజెక్టులు మన దగ్గర తెలంగాణలో పెండింగ్ ఉండగా, అది కోయిల్సార్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడ కావచ్చు, తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసే ప్రాజెక్టులు ఉంటే వాళ్ళు మొదట 5 ఏళ్లలో అసలు దాని మీద ఫోకసే పెట్టలేదు. చివరికి వచ్చేవరకల్లా కాస్ట్ ఆఫ్ యూస్ కేటాయింపులు చేసినట్టున్నారు. బట్ ఈ 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టిన కాళేశ్వరం మీద ఎంతో డిబేట్ జరిగింది. ఎంత రకరకాల ఇంజనీరింగ్స్ వాళ్ళందరూ కూడా ఇది డిఫెక్టివ్ డిజైన్, దీని అవసరం లేకుండే, కట్టాల్సిన దగ్గర కట్టలేదు, ఇవన్నీ వచ్చాయి చర్చలు. సో అది ఎందువల్ల చేశారు, దేనికోసం చేశారు, కృషి కోసమా, డబ్బుల కోసమా అన్నది కూడా తెలుసు. దాన్ని ఏమన్నారు అదే పాయింట్, ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది చాలా కీలకమైన పాయింట్. మొత్తం రాష్ట్రాలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరమే. అది మనం అప్పటి నుంచి ఇప్పుడే కాదు, అప్పుడు కూడా విపక్షంలో ఉన్న సందర్భంలో నేను ఎన్నో సందర్భాల్లో ఉన్నా ఇది కరెక్ట్ కాదు ఈ ప్రాజెక్ట్. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాడు ఉన్నాడు, ఆకునూరి మురళి లాంటి వాడు ఉన్నాడు, ఎంతో మంది ఇంజనీర్లు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, 1 ఎకరానికి ఇవ్వడానికి ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్ యావరేజ్ మీద 25,000 అవుతున్నారు. 25,000 పెట్టి ఆ ప్రాజెక్టు కట్టడం అవసరమా అనే డిబేట్ మనం ఎన్నో సందర్భాల్లో గతంలో చర్చించుకున్నాం. అది జరిగింది నిజంగా. అట్లాగే ఉండుంటే ఏ తేడా రాకుంటే బాగుండేది. వాళ్ళ కర్మకు కరెక్ట్ ఎలక్షన్ ముందు కర్ణుడి రథం కుదినట్టు ఈ పిల్లలు కుంగి దాంట్లో ఉన్న లోపాలను కూడా పబ్లిక్ లో డిబేట్ వచ్చాయి. దానివల్ల చాలా నెగిటివ్ అయింది బీఆర్ఎస్. ఈరోజు ఆయన ఎంత బతుకున్నా కూడా పక్కకున్న ఆంధ్ర సీఎంతో సత్సంబంధాలు పెట్టుకొని మళ్ళీ రామూర్తి కూడా ఉన్నాడు ఆ రోజులో మాతో పాటు. జగన్ అడ్డుకునే కార్యక్రమం ఎంత అరెస్ట్ అయ్యాం, ఖమ్మంలో అవి వరంగల్ కూడా అరెస్ట్ అయ్యాం. ఆ రోజుల్లో అట్లాంటి సిచ్యువేషన్లో, ఆ వార్ సిచ్యువేషన్ ఉన్న సందర్భంలో ఆయనకు రెడ్ కార్పెట్ వేసి పుష్పగుచ్చం పట్టుకొని ఈయనే నిలబడి ఆయన రిసీవ్ చేసుకొని అంతవరకు ఉంటే బాగుండేది. ఆఖరికి రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని ఈయనకే సంబంధం లేదు ఆ రాయలసీమతో ఆ మాట అని వాళ్ళకి సూచనలు ఇస్తే ఆయన అక్కడ ఆదరగా దిలీప్ గారు అదే ఆయన రాయలసీమకి వెళ్ళిపోయి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని ఒక పెద్ద కామెంట్ చేసి రాయలసీమ రత్నాలసీమ చేస్తా అన్న తర్వాతే ఇది అంతా కూడా ఇంటెన్సిఫై ఎక్కువైపోయిందో దీనికి సంబంధించి జల వివాదానికి సంబంధించి. అదే అంటారు, ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యను పరిష్కరించకుండా నల్గొండ, మహబూబ్నగర్ లో ఈ రోజున్న పరిస్థితుల్లో మన తాగునీటి కడగట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ పోయిన నీళ్లు సప్లై చేయడం ఏంటి, ఆ సీఎం మన శాసనసభలో అక్కడ సీఎం ఏం మాట్లాడాడు చాలా స్పష్టంగా విన్నామండి. చాలా పెద్ద మనసుతో కేసీఆర్ గారు మనకు సహాయం చేశాడు, ఇది చేశాడు, ఆ జిల్లా కాపాడు, ఈ జిల్లా కాపాడు. అది అవసరమా? తెలంగాణ ఉద్యమమే గొప్ప పోరాటం, నీటి కోసం నియామకాల గురించి పోరాటం నేపథ్యం నుంచి ఎదిగిన నాయకుడు. ఆయన ముఖ్యమంత్రి ఉంటే 10 ఏళ్ళు మన ఆయన నమ్మి బంగారు ప్లేట్లో పెట్టి, అంటే పక్క రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణం కూడా మంచిదే కదా దిలీప్ గారు. సరే, ఒక రాష్ట్ర కానీ అసలు బేసిక్ ఇష్యూకే తూట్లు పొడిచి సంబంధం లేకుండా నువ్వు వాళ్ళ నీటి వేడ నువ్వు వీడియో పెట్టండి. అసలు మనం నిజం చెప్పాలంటే మన మిత్రులందరూ కూడా తెలుసు, రైపీరియన్ రైట్స్ ఏముంటాయంటే మనం ఉన్న పరివాహక ప్రాంతంలో ఉన్న బేసిన్ అవసరాలను తీర్చిన తర్వాతే పక్క బేసిన్కి నీళ్ళు ఇవ్వాలి. మీరు దానికి తెలియదు కాలు వచ్చి నువ్వు గోదావరిని తీసుకొచ్చి కృష్ణాన్ని కలుపుతా అని, రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని ఈ మాటలు ఏంటి, ఆ యాక్షన్స్ ఏంటి? ఆయన సైలెంట్ కూడా అన్నది. స్మితా సబర్వాల్ లెటర్ ఎందుకు కోట్ చేస్తున్నారు ఉత్తమ్ కానీ మా ముఖ్యమంత్రి కానీ? ఎందుకంటే అందులో ఆమె చాలా క్లియర్గా ఇన్ ప్రిన్సిపల్ యూ హావ్ ఆల్రెడీ అగ్రీడ్ టు సరెండర్ దిస్ బోట్స్ అనే మాట ఆమె వాడింది. ఆమె పైన ఉన్నటువంటి మంత్రులది సీఎం యొక్క కాన్సెంట్ లేకుండా అంత పెద్ద సెంటెన్స్ రైటింగ్ లో ఆమె ఇవ్వదు. సరే కాదు భయ్, నువ్వు ఇవ్వడానికి ఒప్పుకోలే, మేమే ఒప్పుకున్నాం అనుకుందాం పొరపాటున. ఈరోజు ఒక రెజల్యూషన్ పాస్ చేశాం కదా, 80% దాన్ని అప్పచెప్పమని.
ఇప్పుడైనా మెలుకోను. 10 years నువ్వు చేయలేని పనిని మేము ఈ రోజు చేస్తామన్నప్పుడు నువ్వు మాతో పాటు రావాలి కదా. మీ గవర్నమెంట్లో రాహుల్ బొజ్జా కూడా లెటర్ రాశారు సార్, మర్చిపోయారు. మీ గవర్నమెంట్లో రాహుల్ బొజ్జా, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా కూడా కామెంట్ చేశారు. ఏది ప్రోటోకాల్ ఆపరేషన్ ముగిసేంత వరకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మేము ఒప్పుకుంటున్నాము, పంపకాలకి ఉన్నట్టుగా ఒప్పుకుంటామని ఆయన కూడా చేశారు. మరి నేనేమంటున్నా, నీ తప్పు నా తప్పు పక్కకు పెట్టంటున్నా. నేను పక్కకు పెట్టి ఈరోజు రెజల్యూషన్ పాస్ చేసింది గవర్నమెంట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ 80% మేము సరెండర్ చేయము, ఒప్పుకోమని. మంచిదే కదండి, నువ్వు దాన్ని స్వాధించాలి. నువ్వు 10 years లో మీ జ్ఞాపకం ఉంటే పార్లమెంటు సాక్షిగా మన దాని విభజన చట్టంలో ఉన్న హామీలు, అక్కడ పోలవరం కన్స్ట్రక్షన్ 100% డబ్బులతో కేంద్రంతో కట్టేటువంటి ప్రాజెక్ట్ మనందరికీ తెలుసు. పోలవరం గురించి పోయి రామమూర్తి కూడా తెలుసు. అదే ఖమ్మం జిల్లాలో 25,000 మంది మీటింగ్ పెట్టాడు హరీష్ రావు ఆ రోజులో. ఈయన ఈ 80% మేము పోలవరం ప్రాజెక్ట్ను ఒప్పుకోవాలి. అసలు బీఆర్ఎస్ఏ అప్పుడు టీఆర్ఎస్ ఉన్న బీఆర్ఎస్ పోయి ఒరిస్సా మీద పక్కన ఛత్తీస్గఢ్ను ఇంప్లీట్ చేసుకుంటూ వాళ్ళ తరఫున వీళ్ళే కేసులు ఫైల్ చేసిన సందర్భంలో ఉన్నాయి ఆ ప్రాజెక్ట్. అప్పుడున్న స్పిరిట్ తెలంగాణ వచ్చిన తర్వాత స్పిరిట్ పోయింది. పోయి శుభ్రంగా ప్రాజెక్టులు పక్కకు తీసుకెళ్ళిపో, నీకు రత్నాల సీమ చేస్తా, నా నీళ్ళు నాకు ఇవ్వడానికి ఏం పేషాలి అనేటువంటి స్టేట్మెంట్ ఏంటి అసలు? అంటే ఎందుకో ఆయన కాంప్రమైజ్ అయ్యాడు. అది ఏ కారణం చిత్రం అదలేదు. ఆయన పోని బీజేపీతో కూడా సంబంధాలు పడే సరిగ్గా లేవా అంటే 7 ఏళ్ల దాకా నువ్వు వాళ్ళతోనే అంటగాగితివి. పోనీ ఆ టైంలో అన్న ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా నీకు ఉన్నది ఎంత? కృష్ణా బేసిన్ లో అన్ని ప్రాజెక్టులకు రకరకాల అలొకేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. దాంట్లో ఉన్న స్కోపే తక్కువ. తెలంగాణకు వచ్చింది 299, 511 ఆంధ్రాకు వచ్చింది, 511, 512. సో దాన్ని రియలొకేట్ చేయకుండా కొత్త ప్రాజెక్టులు కట్టేటువంటి అవకాశం ఆస్కారమే లేదు. కాబట్టి ఖచ్చితంగా మా వాటా పెంచాలి, ఎందుకంటే మాకు హక్కు ఉంది. మా దగ్గర 65 to 70% నది పారుతుంది అనేది కదా మన మొదటి నుంచి కూడా మన కొట్లాట. సో దానికి వాళ్ళు మేము ముందు సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంటే మీకు కన్సిడర్ చేస్తామంటే వీళ్ళు సుప్రీంకోర్టులో విత్డ్రా కూడా చేస్తున్నారు. కానీ ఆ స్పిరిట్ అనేది తర్వాత కనపడలే. ఆ ఫైట్ ఇటు ఎంపీలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎన్నడూ కూడా అక్రాస్ ద టేబుల్ కూర్చొని పార్లమెంట్ ఎంపీ స్టేట్మెంట్ ఉంది, ఎంపీ కాదు మంత్రి స్టేట్మెంట్ ఉంది. ఏంటంటే విభజన చట్టంలో హామీలు 90% ఉభయ రాష్ట్రాలకు చెందినవి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకళ్ళ ఎదురు కూర్చుంటే సాల్వ్ అయిపోతాయి. మా రూల్ నిమిత్తం మాత్రమే 10% మాత్రమే మాదిరికి వస్తాయి, లేదా ఇద్దరి మీద డిస్ప్యూట్ ఉంటే మాదిరికి వస్తాయని పార్లమెంట్ సాక్షిగా మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దాని అర్థం నువ్వు కూర్చోవాలి కదా. నువ్వు కూర్చొని ఆయనకు బొకే ఇచ్చి టీ తాగి కాఫీ తాగి టిఫిన్ పెట్టి పంపుతావు. అది మనం ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అటు ఒక వాల్యుబుల్ టైం 10 సంవత్సరాల పీరియడ్ని వీళ్ళేమో తప్పుడు ప్రాజెక్టులు కట్టడానికి లేదా పక్కకున్న రాష్ట్రానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి మనం యొక్క ఇంట్రెస్ట్ను కాపాడలేకపోయారన్నది నేను అంటున్నాను. అది మన కళకు కనపడ్డది, చూసాం, విన్నాం. ఈ రోజు నువ్వు లేచి నిద్ర లేచి ఓ బ్రహ్మాండ స్పీచ్ ఇచ్చి వాడిని దొక్కుతా వీడిని దొక్కుతా, నువ్వు దండగా నేను దండగా అంటే ఏం లాభం దానివల్ల? ఈరోజు మేము కూడా అంటున్నాం కదా, అయ్యా మేము సరెండర్ చేయం, ఈ ఫైట్ చేయాల్సిందే. నువ్వు కూడా ఒప్పుకొని రా, ముందుకు రా. విపక్షాలు బీజేపీతో సహా బీఆర్ఎస్ తో సహా తెలంగాణ కోసం కొట్లాడే జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని ఏ పార్టీ ఎజెండా లేదు, సింగిల్ పార్టీ ఎజెండా తెలంగాణ వెల్ఫేర్ కోసం కొట్లాడాం. మళ్ళీ అదే అవసరమైతే నీటి కోసం ఆ పోరాటం జరగాల్సిన అవసరం ఉందంటా. నేను ఇది మామూలు సబ్జెక్ట్ కాదు. వాడుకుంటా అంటే మహారాష్ట్ర కూడా పెడతాడు, కర్ణాటక కూడా పెడతాడు, కృష్ణా నాకు 10 CMT ఎక్కువ పెట్టి వీడు కూడా పెడతాడు. సో మరి ఇద్దరు కూర్చొని అంగీకారానికి వస్తే పోనీ నికర జలాలు కాకపోతే మిగులు జలాలు సముద్రంలో 3 ఏళ్ల నుంచి దాదాపుగా 500-600 TMC మనం చూస్తుంటే తనుకుంటే పోయి సముద్రంలో కలిసిపోయింది. కనీసం వాటిని మిగులు జలాలను కూడా ఏ రకంగా మీరు దాన్ని కాపాడుకోగలుగుతారో ఆలోచించి అట్లాంటి ప్రాజెక్టులు ఇక్కడ కడితే ప్రజలకు ఉపయోగపడే సందర్భం ఉంది కదా. అందరూ కళ్ళు మూసుకొని నిద్రపోయి ఇప్పుడు నీ మీద నేను, నా మీద నువ్వు రాజకీయ ఆరోపణలు అరిస్తే సామాన్యుడు కన్ఫ్యూజ్ అవుతాడు, జరగాల్సిన పనులు కూడా జరగవు. రైట్ రైట్ దిలీప్ గారు, నేను ఏమంటానంటే తెలంగాణ కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడింది మేమని ఇద్దరు క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరి అదే నిజమైతే అసలు ఈ KRMB పరిధిలోకి ఈ నీటి ప్రాజెక్టులు మొత్తం కూడా వెళ్ళే కాదు కదా. వెళ్ళిన మాట అయితే వాస్తవమే కదా. ఒకరికొకరు ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, మేము కాపాడాం, మేము హక్కులకి మేము భంగం కలిగించలేదు, మా వల్ల 299 TMC అలిగేషన్. నీకు అది ఎక్కువ కావాలి, 290 అన్యాయం మనకి ఇవ్వటం, అది పెంచాలంటే ఎవరు పెంచాలి? అయితే ట్రిబ్యునల్ పెంచాలి, అయితే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి పెంచాలి, లేదా పక్క రాష్ట్రం నుంచి అదనంగా 10 TMC తీసుకోవాలి. అది ఒప్పుకుంటారా? ఆల్రెడీ కర్ణాటకకు మనకు పంచాయతీ, మహారాష్ట్రకు మనకు పంచాయతీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మనకు మధ్య చిచ్చు. సో ఇది ఎక్కడో దగ్గర ఒక సందర్భంలో ట్రిబ్యునల్ ద్వారానో లేకపోతే పరస్పర చర్చల ద్వారానో మనకు కృష్ణాలో ఇంకా అదనపు జలాల కేటాయింపు లేకపోతే ఈ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు కడతారు, కొత్త ప్రాజెక్టులు కడతారు. అసలు దాంట్లో సాచురేషన్కి వచ్చేసినాయి కదా ప్రాజెక్టులన్నీ. రైట్ రామ్మూర్తి గారు, కేంద్రం నుంచి వచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు నిర్మాణ లోపంతో పాటు నిర్వహణ లోపం ఉందని చెప్పారు. ఇక్కడున్న విజిలెన్స్ కమిటీ కూడా కొన్ని విచారణలో తేల్చింది నిర్లక్ష్యం ఉందని. అయినప్పటికి కూడా మేము బాగానే కట్టేసాం, మాకు అవినీతి మనకు అంటించొద్దు అని అంటాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఎలా అనగలుగుతున్నారు అన్నమాట ఇంత క్లియర్ కట్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా?
రామూర్తి గారు చాలా క్లియర్ గా మీరు వాళ్ళు చెప్తున్నారు, మీరు వింటున్నారు, మీరు కూడా చాలా రాస్తున్నారు. మేము అనేది ఒకటే, మీరు నిజంగా ఏదైనా టెక్నికల్ మిస్టేక్ ఉన్నది, టెక్నికల్ లేదు అవినీతి, ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ 32,000 కోట్ల అవినీతి జరిగిందని ఎక్కడ జరిగింది, ఎవరు చేసిరు, మరి ఎక్కడ పోయినాయి ఏమనేది ఒక క్లారిటీ ఏమన్నట్టు నిజంగా వాళ్ళకి తప్పుంటే వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కదా, వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, వీళ్ళు రాష్ట్రంలో ఉన్నారు. కేంద్రంలో ఉన్నారు గత 10 సంవత్సరాలు అంటూనే ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన వాళ్ళు అంటున్నారు కదా. మీకు దమ్ముంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, తేల్చండి. ఒక టెక్నికల్ టీం తీసుకుపోయి, అసలు టెక్నికల్ టీం ని ఇంతవరకు తీసుకుపోలే ఎక్కడికి. వీళ్ళేదో అదేదో ఆ ప్రాజెక్ట్ ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా వీళ్ళు పోయి ఏం చేస్తారంటే నాకు అర్థం కాదు. ఆయన రేవంత్ రెడ్డి గారు దేంట్లో ప్రావీణ్యుడు, ఏదైనా వచ్చా ఆయనకు, ఏమన్నా తెలుసా? కనీసం తెలంగాణ పోరాటం కూడా తెలుసా ఆయనకు? తెలంగాణ పరిస్థితులు తెలుసా? కాబట్టి ఇవన్నీ తెలిసిన వ్యక్తి తెలంగాణ కోసం, తెలంగాణ బాధల కోసం, తెలంగాణ ప్రజల కక్షల కోసం పోరాడేది ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. కాబట్టి అక్కడ కేంద్రంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తారు తెలంగాణ ప్రాంతానికి. సరే, అన్ని తెలుసుంటే కాంగ్రెస్ రామూర్తి గారు ఇంకా మోసం చేయాలని చూస్తుంది. రామూర్తి గారు ఇప్పటికైనా ఇవన్నీ పాత్ర తొమ్ముకోకుండా ఏం చేయాలా కేసీఆర్ గారి కంటే ఎన్ని ఏ పనులు మంచిగా చేయగలుగుతాం, ఈ ప్రజలకి ఎట్లా మంచి పాలన ఇవ్వగలుగుతాం, మనం ఇచ్చిన ఈ గ్యారంటీలని ఎప్పుడు అమలుపరచగలుగుతాం, ఎలా అమలుపరచగలుగుతాం, తొందరగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఏ విధంగా పోవాలి, వీటి మీద ఆలోచన లేకుండా ఎప్పుడు కేసీఆర్ గారు గత ప్రభుత్వం అని, అరే ఆ ప్రభుత్వం ఉండడం బట్టే రామూర్తి గారు ఇన్ని రకాలుగా కరెంట్ లో ముందుతాం, నీటిలో ముందుతాం, పంటల ముందు పట్టిస్తున్నాం, అన్ని నిధులు వస్తున్నాయి, నియామకాలు అవుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే. కాబట్టి కేసీఆర్ గారు రామూర్తి గారు ఒక 1 మినిట్ రామూర్తి గారు ఆగండి. రామూర్తి గారు మీరు చెప్పేది కూడా వినండి. కాదు మీరు బీఆర్ఎస్ పార్టీ నేతగా మీరు మీ పార్టీని 10 ఏళ్ళు రూల్ చేసిన పార్టీని డిఫెండ్ చేసుకోవడం తప్పులేదు, కానీ ఇక్కడ వాస్తవాలను కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది కదా. అన్నీ తెలిసి ఉంటే ఈ విధంగా మేడిగడ్డ డ్యామేజ్ అయ్యేది ఉండి కాదు, అన్నీ అందరూ కూడా నిర్మాణ లోపం ఉందని చెప్పేవాళ్ళు కూడా కాదు కదా. ఇవన్నీ తెలిసే మీరు చేశారా? మీకు అన్నీ తెలుసు అంటున్నారు, మాకు అన్నీ తెలుసు అని చెప్తున్నారు. తెలిసినప్పుడు ఈ విధంగా జరుగుతుందా? అప్పుడున్న ఈఎన్సీ వాళ్ళు, అప్పుడున్న టెక్నికల్ టీము, అప్పుడున్న ఇంజనీర్లు ఇప్పుడు కూడా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు వద్దని చెప్పాలి కదా. మరి వాళ్ళే కదా ఇప్పుడు టెక్నికల్ వాళ్ళే కదా ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టింది. ఎందుకు కేసీఆర్ గారి మీద కేసీఆర్ ఏమైనా పోయి టార్చ్ పట్టుకొని కడతారా? కనీసం మా పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరు ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం ఉంటే, ఆ టెక్నికల్ మిస్టేక్ ఉంటే, లేదా కట్టిన వాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ కంపెనీ కూడా కొన్ని వేల ప్రాజెక్టులు కట్టింది, కొన్ని వేల కంపెనీ ప్రాజెక్టులు నిర్మించింది. కాబట్టి కొన్నింటి ఏదైనా మిస్టేక్ వస్తే వాటిని సరిదిద్దుకోవాలని చూడాలి, కానీ ఇంకా వాటి వల్ల ప్రజలు పడుతున్న బాధల్ని రెక్టిఫై చేయాలి. కానీ అలా కాకుండా ఏదో కేసీఆర్ గారిని బదనం చేయాలని, గుడ్డగాల్చి మీదేయాలని, ఒక కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టు చేయడం వల్ల రామూర్తి గారు ప్రజలకు పాలించండి. మీరు 10 ఏళ్ళు రూలింగ్ చేశారు.